Please subscribe Telugu 7 Media. సూపర్. చెప్పమ్మా. నమస్కారం అండి. కొంచెం ముందు రండి. ఓకే. నమస్కారం అండి. ఇవాళ సద్దిమూట అని ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. సద్దిమూట అనే రెస్టారెంట్ ఆ పేరు లాగే చాలా చాలా అందంగా రెడీ అయ్యి చాలా అందంగా ఉంది మన ముందు. శ్రీధర్ గారు, చందు గారు, ప్రవీణ్ గారు అందరు కలిసి ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేస్తున్నాము ఇవాళ. ఎంత అద్భుతంగా ఉందంటే మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ దగ్గర బొల్లేని హోమ్స్ ఆపోజిట్. చూడ్డానికైతే ఫస్ట్ చెట్లు, ఆ మూన్ కూడా సెటప్ చేశారు. చాలా చాలా బాగుంది, ఫీలింగే చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చిన ఫుడ్ అయితే హోమ్ మేడ్ ఫుడ్ లాగా మన ఇంట్లో ఎలా అయితే ఫుడ్ చేసుకుంటామో సేమ్ డిటో అలాంటి ఫుడ్. అండ్ వెరీ వెరీ కాషన్గా వాళ్ళు చాలా అన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి ఐటమ్స్ అన్ని యూజ్ చేస్తూ మంచి ఫుడ్ రెడీ చేసి ఇక్కడ సద్దిమూటలో అరేంజ్ చేశారండి. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఇక్కడ టేస్ట్ చూసి ఫుడ్ అంతా అన్నీ తిని మీ రివ్యూ కూడా ఇవ్వండి. చాలా బాగుంది. నా రివ్యూ అయితే బెస్ట్, సూపర్ ఉంది, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇది ఫస్ట్ రెస్టారెంట్. ఇలా ఒక్కటే కాదు, ఇక్కడ ఒక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఇలా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. ఇక్కడే కాదు ప్రతి ప్లేస్లో అన్ని స్టేట్స్ కవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ ఫుడ్ మంచి ఇంట్లో వండిన ఫుడ్. డైట్ కూడా చేస్తాను, కానీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ మా ఇంట్లో మా మదర్ చేసిన ఫుడ్ చాలా ఇష్టం. ఖచ్చితంగా సద్దిమూట నేను యాక్చువల్లీ టేస్ట్ చేసాకే వచ్చాను. ఇది మన ఇంట్లో ముందే టేస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ సద్దిమూట నుంచి నాకు ఒక శాంపుల్ ఫుడ్ వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. అన్నీ బాగున్నాయి, ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పడానికి కూడా లేదు, అంతా ఒకదానికొకటి. అందుకే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి సద్దిమూటకు వచ్చాను. ఈ రుచి నేనే కాదు మీరందరూ కూడా చూడాలి. ఈ టేస్ట్ నాకే కాదు, మా ఫ్యామిలీకే కాదు, మీ ఫ్యామిలీస్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మేమందరం ఇక్కడ ఉన్నాము. మీరందరూ కూడా రండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సద్దిమూట పేరు పెట్టడమే చాలామంది ఏమనుకుంటారు, చేదస్తాం, వీళ్ళు పాతకాలం మనుషులు అని అనుకుంటారు. ఇవాళ సద్దిమూటలో ఉన్నటువంటి నైతిక విలువలు, అమ్మ చేతి వంట, ఇంట్లో ఏ రకంగా వంటలైతే చేసుకుంటామో ఆ రకంగా వంట చేయాలా, ఈ ప్రాంత ప్రజలకి అమ్మ చేతి రుచులు చూపించాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇనాగ్రేషన్కి మా సోదరి, మా ఓటర్, సినిమా రంగంలో రాణిస్తున్నటువంటి సోదరి దివి గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారి టీం అంతా కూడా మంచి సెటప్, ఫ్యామిలీస్ చక్కగా కూర్చొని అన్ని రకాల రుచులు లేటెస్ట్ మోడల్ని అధిగమించి ఓల్డ్ ట్రెండ్ అధిగమించే విధంగా మంచి రుచికరమైనటువంటి వంటలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, మీడియం ఫ్యామిలీస్, హైరేజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్, సామాన్య మానవుడు కూడా ఇది రుచిగా ఉంది అనే విధంగా అన్ని రకాల వంటకాలని సద్దిమూట అనే పేరు పెట్టి, సద్దిమూట అంటే చిన్నప్పుడు తీపి గుర్తులు, సద్దిమూట అన్నం తిన్న వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ లైఫ్ స్పాన్ ఏంటంటే 90-100 సద్దన్నం తిని చక్కగా వేప చెట్టు కింద పడుకొని ఆరోగ్యాన్ని, పొల్యూటెడ్ వాతావరణం లేకుండా, అలాగే కల్తీ ఫుడ్స్ లేకుండా, ఇవాళ ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా కల్తీ ఫుడ్ అని చెప్పి వింటూ ఉన్నాం. ఆ ట్రెండ్ సెట్ని మార్చాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఇక్కడ సద్దిమూట అని పేరు పెట్టి బ్రహ్మాండంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు మీరు కూడా రుచి చూడండి. సద్దిమూట అనగానే ఒకటి గుర్తుకొస్తుంది, రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని ఒక కుండలో కానీ ఒక గిన్నెలో కానీ వేసి ఉల్లిపాయని తరిగి దానిలో వేసి పాలు పోసి తోడు పెడతారు. తోడు పెడితే మార్నింగ్ కనుక తింటే అంత రుచికరమైన భోజనం ఎక్కడ ఉండదు అనేది పెద్దల మాట. రాత్రి తోడు పెట్టింది మార్నింగ్ ఫ్రెష్గా తింటే అది బలమైన
ఆహారము. ఉల్లిపాయ, పాలు, మార్నింగ్కి సహజంగా పెరుగు అవుతుంది. ఆ అన్నం తింటే ఆ రోజల్లా ఆకలేదు, అంత కడుపు నిండుగా ఉంటుంది, బలమైన ఆహారం అని చెప్పి చిన్నప్పుడు మా పెద్దలంతా కూడా చెప్తా ఉండేవారు. నేను సద్దిమూట లాంటి ఫుడ్ చాలా ఇష్టపడతా. ఇప్పటికీ నేను చాలా చోట్ల కూడా చెప్తా ఉంటా. మరి వీళ్ళంతా అవుట్డేటెడ్ క్యాండిడేట్లు అని చెప్పి వాళ్ళ నూతన తరం అంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఆ నూతన తరానికి బాధలు ఎలా ఉంటాయి అనేది కూడా నేను చెప్తా. రోడ్డు మీద బండి పెట్టగానే బండి మీద పొట్టగొట్టాలనే ఉద్దేశం కాదు. దుమ్ము, ధూళి, ఏమి ఆయిల్ వాడుతున్నారు, ఏమి ఫుడ్ వాడుతున్నాము, ఏం ఫుడ్ తింటున్నాము అనేది తెలియకుండా క్యూలో నిలబడి 3 షిఫ్ట్లు ఐటీ రంగంలో పనిచేస్తూ తెల్లారగట్ట 4 గంటలకి బండి దగ్గర తింటున్నారు చూసారా. అన్ని చోట్ల జరగపోవచ్చని కొన్ని చోట్ల ఇవాళ లివర్, కిడ్నీ, లంగ్స్, కరోనా లాంటి వ్యాధుల్ని ఎదుర్కొంటున్నాము అని అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా కుటుంబాలను కాపాడుకోలేకపోతున్నామంటే ఫుడ్ మీద అవేర్నెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరం. మనలో ఏ ఒక్కరు మరిచినా సంపాదించిన ఆస్తులు సరిపోవు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు సహజంగా తాపత్రయపడుతూ ఉంటారు. ఇటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని అవసరమైతే మీరు ఇవాళ ఇనాగ్రేషన్కి వచ్చారు కదా, కిచెన్లో కూడా మొత్తం తిరిగి రండి. వాతావరణం ఎలా ఉంది, శుభ్రత ఎలా ఉంది, తెచ్చిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మా ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో కూడా మేమంతా కూడా ఎవ్రీ వీక్ విజిట్లు పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం కూడా పెట్టారు. వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఇవాళ సమాజం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పంచకట్టు, ఖండవ, సద్దిమూట అనే చక్కటి పేరు పెట్టుకొని పాత ట్రెండ్ని మళ్ళీ సమాజంలోకి తీసుకురావాలి. అమ్మ చేసిన వంటల్ని, రుచికరమైన భోజనాన్ని, రుచికరమైన టిఫిన్స్ని కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఖర్చు పెట్టడమే కాదు, హోటల్ రంగంలో రాణించాలి. నేనుంటమే కాదు, నాతో పాటు 100 మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని కూడా పెంచాలి అనే సదుద్దేశంతో ట్రయల్ రన్గా సద్దిమూట అనే హోటల్ను ఓపెన్ చేసుకోవటం మా సోదరుతో కలిసి చాలా మా కార్పొరేటర్ గారు ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, అందరు కూడా వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వంటల విషయంలో, రుచికరమైన భోజన విషయంలో, నాణ్యత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మా మిత్రులు ముందుకెళ్తారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు మీరున్న బిజీ షెడ్యూల్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సద్దన్నమూట తింటారా? ఖచ్చితంగా. ఇప్పుడు విందు భోజనాల్లో కూడా ముద్ద, సాంబారు పెట్టి స్పెషల్ అని చెప్పి ఏ రకంగా పెడతా ఉన్నారు. ఇది వాటన్నిటి స్పెషల్. కాబట్టి వీటి మీద అందరికీ అవేర్నెస్ రావాలా. మంచి కార్యక్రమం. అవేర్నెస్ కూడా, ఫుడ్ మీద అవేర్నెస్ కూడా వస్తుంది. ఏ మూల చూసినా కల్తీ. వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే మంచి రుచికరమైన వంటలు, నీట్నెస్, అట్మాస్ఫియర్, వీటినన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవటం అవసరం. వీటికి అన్నిటికీ అనుగుణంగా మన మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు పెట్టారు. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుంటూ కొత్త సూచనలు, సలహాలు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ టీం అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. శుభ సాయంత్రం అందరికీ. సో శుభ సాయంత్రం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే శ్రీ ఎక్కపూడి గాంధీజీ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంత వాల్యుబుల్, అంత బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఆపర్చునిటీ ఇచ్చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ Devi garu also is part of it, and thank you Devi garu, thank you so much for visiting us. And coming to Saddimuta is basically
సారీ తెలుగు కంటే మేబీ అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. సో సద్దిమూట ఈజ్ బేసికల్లీ ఈజ్ లైక్ అథెంటిక్ హోమ్ మేడ్ ఫుడ్. సో వీ వాంటెడ్ టు, అంటే మనకేంటంటే రెస్టారెంట్ ఫుడ్ లైక్ హైజీనిక్ సార్ చెప్పినట్టు ఆయిల్, ద వే దే యూజ్ ఆయిల్, ద వే దే ట్రీట్ ద రెస్టారెంట్, సో వీ వాంటెడ్ టు ఎలిమినేట్ అనమాట. లైక్ వీ వాంటెడ్ టు గివ్ అథెంటిక్ హోమ్ మేడ్ ఫుడ్ ఇద్దామనే ఒక కాన్సెప్ట్ తోటి మేము స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఇది ఎవరో ప్రాబ్లం కాదు, దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం, అవర్ ఎంప్లాయీస్ ప్రాబ్లం, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీ థాట్ ఆఫ్ ఓకే, వై డోంట్ వీ డూ ద హోమ్ మేడ్ ఫుడ్, వై డోంట్ వీ బ్రింగ్ ద ఓల్డెన్ డేస్ ఫుడ్ అండ్ ఆల్ దాట్. సో ఆ కాన్సెప్ట్ తోటి మేము సద్దిమూట అనే నేమ్ తోటి ఇంట్రడ్యూస్ అవుతున్నామండి. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ సద్దిమూట ఈజ్ బేసికల్లీ ఈజ్ ఫర్ యూ ఇఫ్ యూ థింక్, అంటే మీరు ఒకవేళ హోమ్ మేడ్ ఫుడ్ తినాలనుకున్నా, అథెంటిక్ హైజీన్ ఫుడ్ తినాలనుకున్నా, ఇట్స్ ఫర్ యూ. ఐ నో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటే, లైక్ ఎవరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం? ఇక్కడ అందరికీ ఇష్టమే, బట్ మా దగ్గర ఏంటంటే చికెన్ బిర్యానీ ఈజ్ నాట్ ఫర్ యూ. సద్దిమూట ఈజ్ ఫర్ హూ, ఎవరికైతే సద్దన్నము, పులిహోర, దద్దోజనం, ఆవకాయ, మామిడికాయ అన్నం, దీస్ ఆర్ ద థింగ్స్ ఇఫ్ యు ఆర్ థింకింగ్, that's where Sadhimuta is for you అండి. And of course along with it we will also have side dishes like biryani and also to satisfy other set of people. But again our concept and our food is basically predominantly focusing on the homemade food అండి. So again we need your blessings. Thanks for coming. Of course media also, thanks for coming and thanks for spending time with us. Please join us celebrations and have food and taste us and give me feedback, what do you think and all that. Again, thank you so much for each and everyone for coming here and blessing us, and thank you so much. Have a good night. వచ్చింది 30 ఛానల్లే.